అందరికీ నమస్కారం అండి. కేవీపీ కాలనీలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. రోడ్ ఇంకా డ్రైన్స్ దాదాపుగా 50 లక్షల రూపాయల వర్క్స్ ఈ రోజు ప్రారంభించుకోవడం జరిగింది. అయితే కేవీపీ కాలనీ 21వ డివిజన్ అంటేనే ఎప్పుడు కూడా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. ఏ అభివృద్ధికి నోచుకోకుండా చాలా స్థానికంగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితి కనపడతా ఉండేది. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ప్రతి చోట మారుమూల ప్రదేశానికి కూడా ఈ రోజు రోడ్లు డ్రైన్లు వేసుకుంటున్నాము. అదే అలాంటి భాగంలోనే అలాంటి ఒక ప్రాంతంలో భాగంగానే ఈ యొక్క 21 డివిజన్ ఎటు చూసినా కూడా సమస్యలతో వెల్లువెత్తి ఎటు పోలేని పరిస్థితుల్లో ప్రజలు ఉండేవాళ్ళు. తాగునీటికి సమస్య, శానిటేషన్ సమస్య, రోడ్లు డ్రైన్లు ఏమి లేని పరిస్థితుల్లో 21 డివిజన్ ఉండేది. అయితే ఈ రోజు ప్రతి మూల కూడా ప్రతి రోడ్డు డ్రైన్ కనిపిస్తా ఉంది. తాగునీటి సమస్య చాలా వరకు తగ్గుముఖం పట్టింది. శానిటేషన్ కూడా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ని ఒక 10-20 రోజుల క్రితం ఏర్పాటు చేసుకుని వారం పాటు యుద్ధ ప్రాతిపదికన ఒక కొలిక్కి తీసుకురావడం కూడా జరిగింది. 21 డివిజన్ పూర్తిగా నన్నే గారి డివిజన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఈ రోజు ప్రతి కార్యక్రమం కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. యావత్ నియోజకవర్గ స్థాయిలో కూడా పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా పూర్తి అభివృద్ధి పనుల్లో ముందుకు వెళ్తా ఉంది. ఇంకా చిన్న చిన్న సమస్యలు అక్కడక్కడ కనిపిస్తున్న నేపథ్యంలో వాటి మీద కూడా దృష్టి పెట్టి అన్ని సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదే విధంగా మనకు గుంటూరు మెడికల్ క్లబ్ రోడ్డు కూడా ఈ రోజు సెంట్రల్ డివైడర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. పెద్ద రోడ్డు దాన్ని వైడ్ చేసుకుంటూ దానికి డ్రైన్ వేసుకుంటూ ఈ రోజు సెంట్రల్ డివైడర్ చాలా చక్కగా వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎటు చూసినా కూడా నియోజకవర్గ స్థాయిలో అన్ని కార్యక్రమాలు అభివృద్ధి పదంలోకి నడుస్తున్నాయి. ఏడాది పూర్తి చేసుకున్న ఈ శుభ సందర్భంలో అన్ని కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తున్నందుకు, అందరూ దానికి సహకరిస్తున్నందుకు యావత్ నాయకులకి, కార్యకర్తలకి, అదే విధంగా కూటమి ప్రభుత్వానికి, సిబ్బందికి, ఆఫీసర్లకు అందరికి కూడా ప్రత్యేక